కొన్ని ఏళ్ల నిరీక్షణ, కొన్ని ఏళ్ల కోరిక, కొన్ని ఏళ్ల తపన. అదే కర్ణాటకలోని మురుడేశ్వర మందిరంలోని ఆ మహాదేవుని యొక్క దర్శనం. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను, ఎలాగైనా మురుడేశ్వర రావాలి, ఆ మహాదేవుని దర్శించుకోవాలని చెప్పి. కేదార్నాథ్ నుంచి రామేశ్వరం దాకా చాలా మహాదేవుని మందిరాలను అయితే విజిట్ చేశాను, చాలా మహాదేవుని దర్శనాలు అయితే చేసుకున్నాను. కానీ మురుడేశ్వర మందిరం మాత్రం అసలు కుదరలేదు మీకు. చాలా డేస్ నుంచి, చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నా. కానీ ప్రతి ఒక్కదానికి ఒక టైం వస్తుంది కదా, నాకైతే ఆ టైం ఈరోజు వచ్చింది. చాలా హ్యాపీయెస్ట్ పర్సన్ ఇవాళ మాత్రం నేను. వెనకాల చూస్తున్నారు కదా మీకు, ద గ్రేటెస్ట్ మురుడేశ్వర టెంపుల్. అండ్ ఇటుపక్క చూస్తారు కదా, ప్రపంచంలోనే ది సెకండ్ హైయెస్ట్ అండ్ ద లార్జెస్ట్ శివ స్టాచ్యూ. హ్యాపీ బ్రో. మురుడేశ్వరకి అయితే వచ్చేసాం. ఇంకా మనం లోపలికి వెళ్ళేసి దర్శనం అయితే చేసుకుందాం. ఇంకా అన్నట్టు బికాస్ దర్శనానికి ఫోన్ అలౌడు. ప్రెజెంట్ మనమైతే మురుడేశ్వర టెంపుల్ కాంప్లెక్స్లో అయితే ఉన్నాం. వెనకాల టెంపుల్ కనిపిస్తుంది కదా, చాలా పెద్ద టెంపుల్ అమిగోస్. చెప్పులు సబ్మిట్ చేసేసాను, బ్యాగ్ సబ్మిట్ చేసేసాను. చెప్పులకు వచ్చి 5 రూపాయలు, బ్యాగ్కి వచ్చి 20 రూపాయలు. కానీ ఒక చిన్న బ్యాగ్ మాత్రం తీసుకెళ్తున్నాను, ఎందుకంటే లోపలికి ఫోన్స్ అలౌడు. నా ఫోన్లో ఛార్జింగ్ తక్కువ ఉంది, అందుకే పవర్ బ్యాంక్ని క్యారీ చేస్తాను. అట్లానే ట్రైపాడ్ స్టాండ్ కూడా క్యారీ చేస్తాను. చూస్తారు కదా బికాస్ భక్తులతో ఎప్పుడు కిలకలాడుతున్న టెంపుల్. టైమింగ్స్ వచ్చి నైట్ 10 o'clock దాకా ఓపెన్లో ఉంటుంది. హర్ హర్ మహాదేవ్. ఒక పక్క అరేబియా సముద్రం, మరో పక్క ఆ మహాదేవుని దర్శనం. వెనకాల చూస్తారు కదా బికాస్ టెంపుల్ కనిపిస్తుంది. అలానే ది సెకండ్ లార్జెస్ట్ శివ స్టాచ్యూ ఇన్ ద వరల్డ్ కూడా కనిపిస్తుంది. ఇంకా మనం ఆలస్యం చేయకుండా మహాదేవుని దర్శనం అయితే చేసుకుందాం. హ్యాపీ బ్రో. నో వర్డ్స్ బ్రో, మాటలే రావట్లేదు. లైఫ్లో కొన్ని మూమెంట్స్ ఉంటాయి, ఆ మూమెంట్స్ని మనం మాటల్లో అయితే పెట్టలేము, చెప్పలేము. మీకు అర్థమై ఉంటుంది. కట్టే కాలే అంతవరకు ఆ మహాదేవుని భక్తున్నే బ్రో నేను. హర్ హర్ మహాదేవ్. ఏ కష్టం వచ్చినా, ఏ హ్యాపీనెస్ వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా ప్రతి ఒక్కదానికి సొల్యూషన్ ఆ మహాదేవుని నామమే. హర్ హర్ మహాదేవ్ అని చెప్పుకుంటే ప్రతి ఒక్కటి, అది ఏదైనా సరే, ఎనీ నెగిటివ్ ఫ్యాసిట్ విల్ గో అవే ఫ్రమ్ యూ 100%. ఇది ఫ్యాక్ట్ బ్రో. ఇది సముద్రం పక్కనే బ్రో, సముద్రం పక్కనే టెంపుల్. ఒక పక్క అలలు శబ్దాలు, మరో పక్క ఆ మహాదేవుని నామస్మరణలు. ఒక్కసారి మీరే ఊహించుకోండి బికాస్ ఈ మూమెంట్, ఈ క్షణం ఎలా ఉందో నాకు. గూస్ బంప్స్ బ్రో, రోమాలు నిక్కబొడుచుకుంటాయంటారు కదా, అలా అయితే నాకున్నా ఇప్పుడు. వెహికల్స్ కూడా టెంపుల్ కాంప్లెక్స్ లోపలికి అయితే వచ్చేస్తున్నాయి. ఎంత పార్కింగ్ ఏరియా మీకు. మనం డైరెక్ట్గా బండిని అయితే టెంపుల్ ముందర దాకా అయితే వేసుకొని వచ్చేవచ్చు. టెంపుల్కి ఎన్ని ఫ్లోర్స్ ఉన్నా కూడా అసలు లెక్క పెట్టలేకపోతున్నాం, లెక్క పెట్టేలా మర్చిపోతున్నాం, కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. ఇంకా చూస్తారు కదా మీకు, టెంపుల్కి అయితే ఇంకా వర్క్స్ జరుగుతున్నాయి. గజరాజులు అయితే మనకైతే ఆహ్వానం పలుకుతున్నాయి. లోపలికి వెళ్ళిపోదాం. దర్శనం అయిపోయిందా మీకు?
వెనకాల చూస్తాను కదా, ఇదే మెయిన్ టెంపుల్. బయట చూస్తే చాలామంది జనాలు ఉన్నారు, అసలు గ్యాప్ లేకుండా ఉన్నారు. లోపల మాత్రం దర్శనం మాత్రం ఫ్రీగా అయిపోయింది. టెంపుల్ ఉంది బ్రో లోపల. ఆ వైబ్స్ ఒక ఫీలింగ్ అంటారు, ఎక్స్టాటిక్ ఫీలింగ్ అని, ఆ ఫీలింగ్ ఉంది. వా, లోపల ఫోన్స్ యూజ్ చేయకూడదు బికాస్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అని రాసింది. ఇంకా దర్శనం చేస్తున్నా ఇక్కడ వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ ఏం చేస్తాం బ్రో, చేయకూడదు కూడా. మనం బయట చూపించవచ్చు, లోపల అది మీ ఓన్గా వచ్చి మీరు దర్శనం చేసుకోవాలి. మీరు ఓన్గా వచ్చి దర్శనం చేసుకుంటేనే ఫలితం అయితే ఉంటుంది. I do hitchhiking and by walking and I travel. And you are from Mangalore, huh? Yeah. We both are from Mangalore. Sir is from Hyderabad. హైదరాబాద్, నెల్లూరు నా మాది. దర్శనం ఫ్రీగా అయిపోయిందన్న. అదే కాశీలో అయోధ్యలో అయితే రష్ ఉంటుందన్న, చిన్న రష్ కాదన్న. హిస్టరీ నాకు ఐడియా లేదన్న. తెలీదు, నేను హిస్టరీ చదువుదామని అనుకున్నాను. అంటే ఇది స్వయంభూలింగమా, నాకు అసలు ఐడియా లేదన్న. కానీ ఈ మధ్య చాలామంది వస్తున్నారు. అది కాక ఏంటంటే బయట కూడా ఎక్కడ స్థల పురాణం కనిపించలేదన్న రాసి. నాకు కూడా ఎక్కడ కనపడలేదు. నేను వెతుకుతున్నాను ఇందాక నుంచి. నేను వెతికాను, కనపడలేదు నాకు. బ్రో, ఈజ్ ఇట్ యువర్ ఫస్ట్ టైమా? It's first time. He always recording. It's fine. And what do you do, bro? I work with him. He is a private company. Hey, this is my birthday. He is my team leader actually. He is my boss. He's the captain. He is the captain. Captain of our team. You had your darshan? We had, long back we had. Now it will be raining. We got a break. It's raining, Anna. Chalo, all the best, huh? Okay, Anna. All the best. వర్షం వస్తుంది బ్రో, వర్షం మొదలైపోయింది. ఓకేనా, బాయ్. బాయ్. అన్న వాళ్ళని హైదరాబాద్ నుంచి ఒక అన్న అయితే వచ్చాడు. లోపల ఎన్ని టెంపుల్స్ బ్రో, అసలు చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. బా, దర్శనం అయిపోయింది బ్రో, హ్యాపీ. ఆయన దర్శనం చేసుకుంటే చాలు బ్రో. మనం దర్శనానికి అలానే వెళ్ళాలి. ఇటు పక్క నుంచి ఎంట్రీ, ఇటు పక్క నుంచి ఎగ్జిట్. ఇక్కడ వినాయక స్వామి టెంపుల్ ఉంది, ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి అమిగోస్. ఒక్కసారి శిల్పాలని చూడండి అమిగోస్. నాకు తెలిసి అసలు నేను ఏ టెంపుల్లో అలా చూడలేదు. పైన చూస్తున్నారు కదా, ఒక్కసారి జూమ్ చేస్తాను. ఇలాగ ఎక్కడ చూడలేదు అసలు ఇలాగ శిల్పాలని. ఏం కోరుకున్నామంటే ఆయన ఏం కోరుకోగలుగుతాం బ్రో మనం? ఆయన ఏం కోరుకోలేము. ఆయన అలా చూస్తూ ఉండిపోతే సరిపోతుంది. ఆయన దర్శనం కంటే భాగ్యం ఇంకోటి ఏముంది బ్రో? ఆయన ఏమన్నా కోరుకోవాలనుకుంటే ఒకటే కోరుకుంటాను, హెల్తీగా ఉండాలని. హెల్త్ ఈజ్ వెల్త్ మీకు, అంతకుమించి ఇంకేం వద్దు. ఎందుకంటే మనం హెల్తీగా ఉంటేనే ఏమన్నా చేయగలుగుతాం, ఏమన్నా సాధించగలుగుతాం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దామంటే అమిగోస్, లార్జెస్ట్ శివ స్టాచ్యూ ఉంది కదా, అక్కడికైతే వెళ్ళిపోదాం మనం. ఇంకా అదే బ్రో మంచి ఫోటో పాయింట్. లెట్స్ గో. దారి అర్థం కావట్లేదు, మంచి ఊపి మీద వచ్చేసాను బయటికి, పైకి వెళ్దామని చెప్పి. ఎంతో పైకి కదా అమిగోస్, వెనకాల కనిపిస్తుంది కదా. అక్కడికి వెళ్ళిపోదాం. బ్రో
కాటుకు నల్లని రాత్రి వేళ గురువులు ఆజ్ఞత గుర్తునెరింగితి ఉత్తర దిక్కున ఊరిని విడిచితి పల్లెలు పురములు పట్టణములు కోటలు దాటితి పేటలు దాటితి అడుగులు దాటితి మడుగులు దాటితి అన్నీ దాటితి బొటన వేలితో నెత్తురు పొంగగా పులుపుగా నుదుట విభూతి ధరించితి అభిషేకించిన ఆకాశానికి జ్యోతులు చెప్పుచు తెలుగుచూమడి వస్త్రములు కట్టిది మండలముగా మాగిన పిమ్మట భైరవుడ ఈ శత్రువుని చంపగా చూచితి నెవ్వరు చూడని లింగం నిరుపద్రవమగు నిశ్చల లింగం ఆది తేజమగు ఐక్యలింగం పురాణ ప్రథమగు పవిత్రలింగం శివా. ఒక్కసారి ఆయన వంక చూడండి అమిగోస్. ఒక చేతిలో త్రిశూలం, ఇంకో చేతిలో డమరకం, తలపైన చంద్రవంక జటాజోటం, మెడలో పాము, ఒంటి మీద పులి చర్మం, ముందర నందీశ్వరుడు. చూస్తున్నారు కదా అమిగోస్, ఆయన దగ్గర లేనిదంటూ లేదు. ఆయన చుట్టూ ప్రకృతి ఉంది. హూ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వన్, ద వన్ అండ్ ఓన్లీ శివ. హర్ హర్ మహాదేవ్ అమిగోస్. ఆయన కావాలంటే ప్రళయాన్ని పుట్టిస్తాడు, కావాలనుకుంటే ప్రళయాన్ని కూడా ఆపేయాలనుకుంటాడు. చాలా అమిగోస్, ఈ జన్మకి ఇది చాలు. అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. ఆయన కాడి లేని వెపన్స్ లేవు అమిగోస్. తాండవం చేస్తాడు, శివ తాండవం. కట్టె కాలేంతవరకు నీ భక్తుడినేనయ్యా నేను. యాక్చువల్గా మనం స్టాచ్యూ దగ్గరికి వచ్చేస్తే అమిగోస్ ఒక పెద్ద కాంప్లెక్స్ లాగా ఉంటుంది. అక్కడ ఏంటంటే చూస్తున్నారు కదా, భూ కైలాస కేవ్. మనమైతే వెళ్ళొచ్చు. చిల్డ్రన్కి వచ్చి 10 రూపాయలు, ఇంకా అడల్ట్స్కి వచ్చి 20 రూపాయలు. అదే ఆ రూటు, అదే భూ కైలాస కేవ్ ఎంట్రన్స్. అది అన్న పిలుస్తున్నాడు, నన్ను కాదు. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ్ గంగే. చూస్తారు కదా మీకోస్, వెనకాలే అరేబియా సముద్రం, మరోపక్క ఆ మహాదేవుని వీర ప్రతిమ యొక్క దర్శనం. ఇంకా ఇక్కడితో బ్లాగ్ ఎండ్ చేస్తూ మనమైతే ముందుకు సాగిపోతాం. ఇంకా లెట్స్ గో మీకోస్. ప్లీజ్ వీడియోస్ నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.